మీ ఇంట్లో ఉన్న తేనె నిజంగా తేనెనేనా? లేక కేవలం తీపి సిరప్ మాత్రమేనా? తేనె అనే పేరు వినగానే మనకు ఆరోగ్యం, సహజత్వం, ప్రకృతి గుర్తుకు వస్తాయి. చాలామంది ఉదయం గోరువెచ్చని నీటిలో తేనె కలిపి తాగుతారు. కొందరు చక్కెరకు బదులుగా తేనెను ఉపయోగిస్తారు. మరికొందరు దీనిని ఆరోగ్యకరమైన ఆహారంగా భావించి రోజూ తీసుకుంటారు. కానీ మార్కెట్లో అమ్మబడే ప్రతి తేనె సీసాలో నిజంగా స్వచ్ఛమైన తేనెనే ఉంటుందా అనే ప్రశ్న చాలా మందికి ఉంటుంది. తేనెకు డిమాండ్ ఎక్కువగా ఉండటం వల్ల కల్తీ చేసే అవకాశాలు కూడా పెరుగుతాయి. కొంతమంది తయారీదారులు ఉత్పత్తి ఖర్చు తగ్గించడానికి లేదా లాభాలు పెంచడానికి చక్కెర సిరప్, గ్లూకోజ్ లేదా ఇతర తీపి పదార్థాలను కలపవచ్చు. బయటకు చూస్తే అది సాధారణ తేనెలాగానే కనిపించవచ్చు. రుచి కూడా దగ్గరగా ఉండవచ్చు. అందుకే గుర్తించడం అంత సులభం కాదు. సోషల్ మీడియాలో తేనె అసలుదా కాదా అని తెలుసుకోవడానికి ఎన్నో టెస్టులు వైరల్ అవుతుంటాయి. నీటిలో తేనె వేసి చూడడం, వేలికి రాసి చూడడం, మంటపెట్టి పరీక్షించడం వంటి పద్ధతులు చాలామంది నమ్ముతారు. కానీ వీటిలో చాలా టెస్టులు పూర్తిగా నమ్మదగినవి కావని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే తేనె యొక్క తేమ, నిల్వ పరిస్థితులు మరియు ఇతర సహజ లక్షణాలు కూడా ఫలితాలను ప్రభావితం చేయవచ్చు. చాలామంది ఒక అపోహ నమ్ముతారు. తేనె గట్టిగా ఉంటే అది అసలైనది, పల్చగా ఉంటే నకిలీదని. కానీ వాస్తవానికి తేనె యొక్క మందం, అది ఏ పూల నుంచి సేకరించబడింది, వాతావరణం ఎలా ఉంది అనే అంశాలపై ఆధారపడి మారవచ్చు. అలాగే కాలక్రమంలో తేనె స్ఫటికాల్లా మారడం కూడా సహజ ప్రక్రియ కావచ్చు. మరి మంచి తేనెను ఎలా ఎంచుకోవాలి? మొదటగా ఉత్పత్తి లేబుల్ను జాగ్రత్తగా చదవాలి. పదార్థాల జాబితాను పరిశీలించాలి. విశ్వసనీయ బ్రాండ్లు లేదా నమ్మదగిన ఉత్పత్తిదారుల నుంచి కొనుగోలు చేయడం మంచిది. అలాగే అతి తక్కువ ధరలో లభించే ఉత్పత్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు అసలు ట్విస్ట్ ఏమిటంటే, చాలామంది ఇంట్లో చేసే టెస్టులతో తేనెను పూర్తిగా నిర్ధారించగలమని అనుకుంటారు. కానీ నిజానికి ప్రయోగశాల స్థాయి పరీక్షలు లేకుండా తేనె స్వచ్ఛతను ఖచ్చితంగా నిర్ధారించడం చాలా కష్టం. అందుకే వైరల్ వీడియోల కంటే విశ్వసనీయ సమాచారం మీద ఆధారపడటం మంచిది. చివరికి తేనె ఆరోగ్యకరమైన ఆహారం కావచ్చు. కానీ తేనె అనే పేరు ఉన్న ప్రతి సీసా ఒకే నాణ్యత కలిగి ఉంటుందని అనుకోవడం సరైంది కాదు. అవగాహనతో కొనుగోలు చేయడం, లేబుల్స్ చదవడం మరియు వాస్తవాలను తెలుసుకోవడం ద్వారా మీరు మంచి ఎంపిక చేసుకోవచ్చు. ఇంకా ఇలాంటి ఆహార నిజాలు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.